రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేసిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. గడిచిన 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో ఏకంగా 364 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కార్గిల్ లేక్ వద్ద స్వయంగా తనిఖీల్లో పాల్గొన్న డీఎస్పీ మద్యం తాగి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సును చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ రోజు సిరిసిల్ల టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది కూడా తాగడం ఫ్యాషన్ గా పెట్టుకోవడం, తాగిన తర్వాత బండి మీద బయటికి రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఏదో టైంలో చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్ లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్ లో లాస్ట్ 20 days లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు మీరు తాగితే బయటికి వెళ్ళొద్దు అనే ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వానికి దెబ్బ తాకడం కాకుండా అవతలను కూడా గుద్దుతాడు. అది ఒక టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు